సో ఓకే ఈరోజు మనం మర్జ్ ఆఫ్ టూ సార్టెడ్ యారేస్ దట్ మీన్స్ యూనియన్ ఆఫ్ టూ సార్టెడ్ యారేస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లమ్ అతను ఏం స్టేట్ చేస్తున్నాడంటే, సో ఇక్కడ మనకి టూ యారేస్ ఇచ్చారు, ఏబి యారేస్ అండ్ ఆఫ్ సైజ్ ఎన్ అండ్ ఎం. ఎన్ అంటే ఏ యారే సైజ్, ఎం అంటే బి యారే సైజ్. సో టూ యారేస్ ఇచ్చారు. సో వీటికి ఏం చేయాలంటే యూనియన్ చేయాలి. యూనియన్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్న యారే, ఏ యారేలో బి యారేలో సేమ్ ఉన్న ఎలిమెంట్స్ని అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ని కూడా మనం ప్రింట్ చేసుకోవాలి. లైక్ 2 అండ్ హియర్ బిలో కూడా 2 ఉంది, రైట్? 2 సేమ్ కాబట్టి వీ ప్రింటెడ్ దిస్ 2. సో ఆ 2ని మనం అవుట్పుట్లో యూనియన్ యారేలో మనం డిస్ప్లే చేసాం, తీసుకున్నాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ లైక్ 1, 5, 6 ఇవి కూడా సేమ్ లేనివి కూడా తీసుకోవాలి. సో లెట్ us రైట్ ద కోడ్ ఫర్ దిస్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టూ పాయింటర్. సో దీన్ని మనం ఈ ప్రాబ్లమ్ మనం 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఐ పాయింటర్ అండ్ జే పాయింటర్ తీసుకున్నాను. అండ్ ఐ పాయింటర్ జే పాయింటర్ అనేది 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓకేనా? సో నెక్స్ట్ నేను ఒక వెక్టర్ యూనియన్ని క్రియేట్ చేస్తాను. యూనియన్ వెక్టర్ ఏం లేదు, యూనియన్ యారే అన్నట్టు, రైట్? యూనియన్ యారే క్రియేట్ చేశాను, దాన్ని మనం వెక్టర్ యూనియన్ అని అంటాం, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఐ డిక్లేర్ మై సైజ్ అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు మై యారే డాట్ సైజ్, ఏ యారే సైజ్. ఫస్ట్ యారే దట్ ఈస్ ఏ కదా, ఏ యారే సైజ్ అనేది m అండ్ int m ఈజ్ ఈక్వల్స్ టు మై b array size. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ట్రావర్స్ చేద్దాం. ట్రావర్స్ టూ అరేస్ మనం 2 అరేస్లో ట్రావర్స్ చేద్దాం, ఓకేనా? సో టూ అరేస్లో ట్రావర్స్ చేయడానికి నేను ఒక కండిషన్ రాస్తాను, దట్ ఈస్ వైల్ కండిషన్ నేను రాస్తానంటే i is less than n అండ్ టూ యారేస్ని మనం సార్ట్ చేయాలి, రైట్? 2 యారేస్లో మనం ట్రావర్స్ చేయాలి. సో ఫర్ దట్ ఐ రైట్ ద వైల్ కండిషన్, ఓకేనా? వైల్ కండిషన్ రాసుకున్నాం. సో నెక్స్ట్ వన్ మనం ఇఫ్ కండిషన్లో ఏం చేద్దామంటే, సో ఇఫ్ కండిషన్లో నేను చెక్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ ఏమని చెక్ చేద్దామంటే ఐసే ఫస్ట్ యారే ఆఫ్ ఒక కండిషన్, ఇఫ్ యారే ఆఫ్ ఐలో ఉన్న ఎలిమెంట్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ అయినా అయి ఉండి ఆర్ ఈక్వల్ టు బి ఆఫ్ ఐ, ద మీన్స్ బి యారే, ద సెకండ్ యారేలో ఎలిమెంట్. సో యారే ఆఫ్ ఏ యారే ఎలిమెంట్స్ అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు బి యారే ఎలిమెంట్స్, దట్ ఈస్ బి యారే ఎలిమెంట్స్ అయి ఉంటే అప్పుడు నేనేం చేస్తానంటే యూనియన్ ఆఫ్ సో యూనియన్ యారేలోకి ఒకవేళ ఇలా అయి ఉంటే నేను ఇంకో కండిషన్ రాయాలి, ఓకే? హ్యావ్ టు రైట్ అనదర్ కండిషన్, దట్ ఈస్ ఇప్పుడు ఏంటంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఏం చేయాలంటే యూనియన్ యారేలోకి ఎలిమెంట్స్ని మనం పుష్ చేయాలి. దానికోసం మనం ఒక కండిషన్ రాద్దాం. దట్స్ ఫస్ట్ ఏంటంటే యూనియన్ యారేని చెక్ చేయాలి, యూనియన్ యారే అనేది ఎంటీయా కాదా, రైట్? ఈఎంపీటీవై. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే యూనియన్ యారే ఎంటీయా కాదని చెక్ చేస్తుంది. ఆర్ ఇంకొక కండిషన్, దట్ ఈస్ యూనియన్ డాట్ బ్యాక్ is not equals to my array of first array, a of I, first array. సో ఈ కండిషన్ ఎందుకంటే ఈ కండిషన్ ఎందుకంటే మన యూనియన్ యారేలో లాస్ట్ ఎలిమెంట్ అనేది కరెంట్ ఎలిమెంట్, దట్ ఈస్ యారే ఆఫ్ ఐ. కరెంట్ ఎలిమెంట్తో ఈక్వల్గా ఉందా డిఫరెంట్గా ఉందని చెక్ చేస్తుంది, ఓకేనా? డిఫరెంట్గా ఉంటే దెన్ మనం ఆ ఎలిమెంట్ని యూనియన్ యారేలో పుష్ చేస్తాం. యూనియన్ డాట్ push back a of I, right? And at the same time I అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఓకేనా? ద సేమ్ టైం I అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సేమ్ మనం ఎల్స్ కండిషన్ రాసుకుందాం, సేమ్
ఎల్స్ కండిషన్ దీనికి మనం రాసాం కదా, అరే ఆఫ్ ఐకి రాసేసాం. సో మనం బి అరే కూడా చెక్ చేయాలి కాబట్టి దెన్ ఐ సే దిస్ ఈస్ ఫర్ చెకింగ్ ద బి అరే. ఒకవేళ బి ఈజ్ లెస్ దాన్ అరే ఆఫ్ ఐ అయినప్పుడు ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దిస్ ఎల్స్ కండిషన్. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం రాస్తాం సేమ్ ఇఫ్ యూనియన్ డాట్ ఎంటీ. ఫస్ట్ మనం యూనియన్ అరే అనేది ఎంటీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. అండ్ లెట్స్ అది కాకపోతే నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఆఫ్ బి ఆఫ్ జే అనే ఎలిమెంట్ అనేది యూనియన్ లాస్ట్ ఎలిమెంట్తో సేమ్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. కరెంట్ ఎలిమెంట్ అనేది యూనియన్ ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్తో సేమ్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు బి ఎలిమెంట్. ఎస్. నెక్స్ట్ అయితే యూనియన్, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేయాలంటే యూనియన్ డాట్ పుష్ బ్యాక్ ఇంటూ బి అరే, పుష్ బ్యాక్ ఇంటూ యూనియన్. సో బి అరే ఎలిమెంట్ అనేది యూనియన్లోకి పుష్ చేయమని చెప్తున్నాం. దెన్ ఐ సే ఇంక్రిమెంట్, జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇదనేది, సో ఈ స్పెసిఫిక్ కండిషన్ అనేది టూ అరేస్లో బిగ్ లెస్ దాన్ ఆర్ స్మాల్ ఈక్వల్ టు ఉన్నప్పుడు, లెస్ దాన్ ఉన్నా గ్రేటర్ దాన్ ఉన్న టూ అరేస్ చెక్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని యూనియన్ అరేలోకి పుష్ చేసాం, రైట్? సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఈ 1, ఈ 6, ఈ ఎలిమెంట్స్ అనేవి సిమిలర్గా లేవు కదా. నెక్స్ట్ 4, 6, 1, 4, 6 ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ కోసం మనం ఇంకో కండిషన్ రాద్దాం. సో నా రిమైనింగ్ ఎలిమెంట్స్, ఎస్. సో రిమైనింగ్ ఎలిమెంట్స్, సో ఫస్ట్ అరే నుంచి స్టార్ట్ చేద్దాం. అది ఏ అరే కదా. సో ఏ ఈజ్ అవర్ ఫస్ట్ అరే. సో ఫస్ట్ అరే నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అరేలో ఏం చేద్దాం అంటే ఫస్ట్ సేమ్ ఐటరేట్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా ఐటరేట్ చేద్దాం. లాస్ట్ ఎలిమెంట్, దెన్ ఐ సే సేమ్ కండిషన్, సేమ్ ఇఫ్ యూనియన్ డాట్ ఎంటీ, సేమ్ ఇలాగే ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. యూనియన్ డాట్ ఎంటీ అయి ఉండి అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ యూనియన్ డాట్ లాస్ట్ ఎలిమెంట్ అనేది కరెంట్ ఎలిమెంట్తో ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఎస్, చెక్ చేసి దెన్ వి జస్ట్ push back to push back to the union array, right? Okay, this was good. So ఇదనేది జస్ట్ ఫస్ట్ అరేకి. నెక్స్ట్ మనం సెకండ్ అరేకి రాద్దాం. దట్ ఈస్ బి, రైట్? బి ఈజ్ అవర్ సెకండ్ అరే. బి అనేది మన సెకండ్ అరే కాబట్టి సెకండ్ అరేకి రాద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ బి అనేది జే ఈస్ లెస్ దాన్ ఎం, విచ్ ఈస్ our second array size. So if union dot empty, then I say union dot back. సో మనం లాస్ట్ ఎలిమెంట్ కరెంట్ ఎలిమెంట్తో డిఫరెంట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. డిఫరెంట్గా ఉంటే it will execute. It will push the elements to the union, right? Okay, yes, b of j and j will increment. సో తర్వాత ఏం చేద్దాం అంటే లాస్ట్లో we return the union array. సో ఓకే, లెట్స్ చెక్ ఇది ప్రాపర్గా రన్ అవుతుంది లేదా కోడ్ చెక్ చేద్దాం. ఎస్, ఇట్స్ రన్నింగ్ ప్రాపర్లీ. సో ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ అండ్ ఎడ్జ్ కేసెస్ డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ మూవింగ్ ఇన్ టు టెస్ట్ కేసెస్ అండ్ ఎడ్జ్ కేసెస్, సో ఇంగ్లీష్లో మనం అసలు ఎలాగా ఏం చేసామనేది చూద్దాం. ఓకేనా? ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే. సో first I have write the 2 pointer. So I'm going to solve this merging of two sorted arrays using 2 pointer approach, that is int of I is equals to 0, j equals to 0. So my I pointer and j pointer will point, so this I pointer will point the first array and this j pointer will point this second array. So both will point the first elements of the both arrays. So n is my a array size and m is my b array size. So I have write a condition here. This is going to traverse the two arrays and it will traverse the two arrays, that is I and j,
traverse the two arrays, that is A and B. So I have write a condition first. If array of I element is less than or equal to the B array B of B array element, then I say push back. Then I say check whether the then I say push the element to the union array. Before pushing the elements into the union array, I've write another condition here, that is I check the array is empty or not, or this condition is will check that the last element of the union array is different from the current element of array of I. So if the both conditions is true, if any condition is true, then I say push my array element into the union array, and at the same time I increment my I pointer, right? I move to the next element. If these condition are false, though this will I pointer will increment, and at the same time I have write the condition for the second array, that is B array. What if the condition states that if the B array element is less than or equals to the array of I element, array of array A array element, then I say the same I have checked I have read the condition. I check first the union array is empty, and I check the current element of the union array is the last element of the union array is not equals to the current element of B. Then I say if the both conditions will true, then I push the element to the B array. Then I push the element to the union array, that is push the element in the union array, and I have just incremented my J pointer. So this is how I traverse the both of the both of the two arrays. And for the remaining elements like 1, 4, 6, I have write another condition. First, the first array so I've write two condition. I've write for the to traverse the remaining, to insert the remaining elements into the union array. For that I have write another condition. So this is for the A array, and in the A array it will check for the same if it will found any other elements like 1, 4, 6. So then it is going to be insert that elements into the union array. And this is for the second array, that is B array, and it will do the same. It will check for the remaining elements and push into the union array, and at the last I return the union array. సో ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్ తీసుకొని సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ ఐ సే టెస్ట్ కేస్. సో let us try to take a test case and execute this. సో ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. Then I say okay, let's take a simple test case. ఒక సింపుల్ టెస్ట్ కేస్ యూస్ చేసుకుని దీన్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా? దెన్ అయితే నేను ఫస్ట్ యారేకి ఒక టెస్ట్ కేస్ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ యారే, దిస్ ఇస్ మై ఏ యారేకి ఒక టెస్ట్ కేస్, దట్ ఈస్ 1, 3, 5. ఓకే, దెన్ ఐ సే array B arrayకి ఒక టెస్ట్ కేస్ ఫర్ B array elements, A array elements and B array elements తీసుకుంటున్నాను. B array నేను 2, 3, 5 అని తీసుకున్నాను, ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క స్టెప్లో ఎలాగ యారే అనేది ఎలా ఇటరేట్ చేస్తాం 2 arraysని, అండ్ ఎలాగ యూనియన్ యారే అనేది వస్తుందో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ నా int I equals to 0, j equals to 0, నా 2 పాయింటర్స్, దట్ ఈస్ I పాయింటర్ అనేది ఏ యారేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది, అండ్ j పాయింటర్ అనేది B యారేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది, రైట్? ఇప్పుడు స్టెప్ 1 ఐటరేషన్. స్టెప్ 1 ఐటరేషన్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ మన ఇది కంపేర్ అవుతుంది, దట్ ఈస్ if array of I is less than array B array element. Yes, 1 is less than 2. Yes, 1 is less than, so 1 is less than 2 kabatti, then I say this is true. That's అందుకు ఇది ట్రూ కాబట్టి, ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనం
ఆ ఎలిమెంట్ 1ని యారేలోకి పుష్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనా, ఎలిమెంట్ని నేను యూనియన్ యారే 1 అనే ఎలిమెంట్ని నేను యూనియన్ యారేలోకి పుష్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం ఐ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు ఐ పాయింటర్ అనేది దేని పాయింట్అవుట్ చేస్తుంది? ఐ పాయింటర్ అనేది ఇప్పుడు 3ని పాయింట్అవుట్ చేస్తుంది, రైట్? సో ఓకే, ఇప్పుడు స్టెప్ 2 ఐటరేట్ చేద్దాం. స్టెప్ టూ ఐటరేషన్. స్టెప్ 2 ఐటరేషన్లో ఏం జరుగుతుందంటే 3 ఈజ్ కంపేర్డ్ విత్ 3 ఈజ్ లెస్ దాన్ 2. 3 బట్ జే పాయింటర్ అనేది స్టిల్ 2నే పాయింట్ చేస్తుంది, రైట్? సో 3 ఈజ్ లెస్ దాన్ 2. 3 ఈజ్ లెస్ దాన్ 2 కాదు, 3 బికాస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో నేను ఏం చేస్తానంటే 2 దట్ ఈస్ 3ని నేను, సో సిన్స్ హియర్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి దెన్ ఐ సే 2ని నేను యూనియన్ యారేలో పుష్ చేస్తాను. ఓకేనా, యూనియన్ యారే ఇప్పుడు 1, 2 యూనియన్ యారేలో పుష్ చేస్తాను. యూనియన్ యారేలో పుష్ చేసి అట్ ద సేమ్ టైం జేని ఇంక్రిమెంట్ చేస్తాను. వాట్ ఐ డూ, అట్ ద సేమ్ టైం జేని ఇంక్రిమెంట్ చేశాను, రైట్? దిస్ కండిషన్, ఎల్స్ కండిషనే మనం ఎగ్జిక్యూట్ చేసాం, జేని మనం ఇంక్రిమెంట్ చేసాం. ఇప్పుడు స్టెప్ 3 ఐటరేషన్లో ఏంటంటే ఇప్పుడు ఐ అనేది 3ని పాయింట్అవుట్ చేస్తుంది, జే అనేది 3ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఐ మూవ్ ద బోత్ పాయింటర్స్, దట్ ఈస్ ఐ అండ్ జే. ఐ నేను మూవ్ చేసేసాను, ఐ పాయింటర్ని మూవ్ చేశాను, బట్ జేని మూవ్ చేయను. ఓకేనా, జే అనేది స్టిల్ 3నే పాయింట్అవుట్ చేస్తుంది. ఓకేనా, ఓకే రైట్. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఐ అనేది 5ని పాయింట్అవుట్ చేస్తుంది. సారీ, ఇక్కడ మనం ఎలిమెంట్ మారుస్తాం, దట్ ఈస్ 4. ఓకే, ఐ అనేది 4ని పాయింట్అవుట్ చేస్తుంది అండ్ జే అనేది 3ని పాయింట్ చేస్తుంది, రైట్? ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేద్దాం ఆన్ స్టెప్ 4 ఐటరేషన్. సో స్టెప్ 4 ఐటరేషన్లో ఏం జరుగుతుందంటే 4 ఈస్ కంపేర్డ్ విత్ 3. 4 ఈస్ లెస్ దాన్ 3 అనో, 4 ఈస్ గ్రేటర్ దాన్ 3. సో నేను 3ని ఏం చేస్తాను అంటే 3ని యూనియన్లోకి పుష్ చేస్తాను, రైట్? 3ని నేను యూనియన్లోకి పుష్ చేస్తాను. అప్పుడు మన యూనియన్ యారేలో ఏమంటాయి? 1, 2, 3, రైట్? 1, 2, 3 అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏం చేస్తానంటే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం జే వాల్యూని ఇంక్రిమెంట్ చేసేస్తాను, రైట్? ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది, జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, రైట్? సో హియర్ ఇలాగ మనం 1, 2, 3 సేమ్ ఎలిమెంట్స్, సేమ్ ఆర్ గ్రేటర్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్న వాటిని అన్నింటినీ మనం ఇన్సర్ట్ చేసేసాం యారేలోకి, రైట్? ఆన్సర్ యారేలోకి. ఇప్పుడు మనం రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండిపోయాయి? 4 and 5. దీస్ ఆర్ ది రిమైనింగ్ ఎలిమెంట్స్ కోసం మనం ఇంకొక ఐటరేషన్ చేయాలి. ఫస్ట్ మనం మిగిలిపోయిన ఎలిమెంట్ కోసం చెక్ చేస్తాం. అది ఫస్ట్ ఏ యారేలో మనం మిగిలిపోయిన ఎలిమెంట్ ఏంటి? 4 ఎలిమెంట్ అనేది మిగిలిపోయింది, రైట్? సో ఈ యారేలో ఐటరేట్ చేసి మనం మిగిలిపోయిన ఎలిమెంట్ని మనం యూనియన్లోకి ఇన్సర్ట్ చేసేస్తాం. దట్ ఈస్ 1, 2, 3, 4 అనేది కూడా యూనియన్ యారేలోకి ఇన్సర్ట్ అయిపోయింది. దిస్ ఈస్ ఫర్ అవర్ ఏ యారే, రైట్? ఏ యారేలోకి దిస్ ఇస్ ఫర్ అవర్ ఏ యారే. నెక్స్ట్ మనం బి యారేలో కూడా మనం ఐటరేట్ చేసి 1, 2, 3, 4, 5 ఎస్. బి యారేలో ఐటరేట్ చేసి మనం నెక్స్ట్ మిగిలిపోయిన ఎలిమెంట్ దట్ ఈస్ 5 దాన్ని కూడా మనం ఇన్సర్ట్ చేసేసాం దీనిలోకి, యూనియన్ యారేలోకి. రిమైనింగ్ ఎలిమెంట్ దట్ ఈస్ 5 దాన్ని మనం యూనియన్ యారేలోకి ఇన్సర్ట్ చేసేసాం. సో దిస్ ఈస్ ది టెస్ట్ కేస్, సింపుల్ టెస్ట్ కేస్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎడ్జ్ కేస్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎడ్జ్ కేస్. ఐ టేక్ ఎన్ ఎడ్జ్ కేస్. సో ఓకే, ఈ ఎడ్జ్ కేస్లో ఏం చేద్దాం అంటే సింపుల్ ఎడ్జ్ కేస్. ఈ ఎడ్జ్ కేస్లో ఏంటంటే ఇఫ్ రెండు యారేస్, గివెన్ యారేస్, దట్ ఈస్ ఏ యారే ఈజ్ ఎంప్టీ, సారీ, if A array is empty and B array is empty. ఇప్పుడు ఇచ్చిన 2 arrays అనేవి ఎంటీ ఉన్నప్పుడు, ఇచ్చిన 2 arrays అనేది ఎంటీ ఉంటే ఏం చేయాలంటే సింపుల్గా మనం కండిషన్ రాసుకోవచ్చు. ఇఫ్ గివెన్ array దట్ ఈస్ A array is empty, empty, ఏ array అనేది ఎంటీ ఉండి ఆర్ B array is empty. సో రెండు యారేస్ అనేది ఎంటీ ఉంటే దెన్ వి సే cout error both arrays are empty.
ఇలాగ మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తాం. దెన్ యూ కెన్ సే రిటర్న్ చేయొచ్చు బోత్ అరేస్ని రిటర్న్. దెన్ యూ కెన్ రిటర్న్ ఏ కమా బి. సో ఇలాగ మనకి ఇచ్చిన అరేస్ అనేది ఎంటీ ఉంటే ఈ హెచ్ కేస్ని ఇలా హ్యాండిల్ చేస్తాం. ఓకేనా. సో లెట్స్ ఓకే ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలాగ ఒక్కొక్క స్టెప్లో ఎలా ఏం ఐటరేట్ చేసామో చూద్దాం. సో ఐ హ్యావ్ టేకెన్ టెస్ట్ కేస్ హియర్ ఇన్ ఐ హ్యావ్ టేకెన్ two arrays, that is A array and B array. So in step 1 my I pointer is pointing at first element, that is I1, and my J pointer is pointing at first element of B array, that is 2. So in step 1 iteration I have checked that if my A array element, that is 1, is less than B array element, that is 2. Yes, 1 is less than 2. Then I have pushed back the 1 element to the union array, and I have moved my J pointer, I pointer, that is now my I pointer is at 3, and now J pointer is still at 2. So in second iteration I have checked that 3 is less than 2, but this is false. 3 is not less than 2. But in this else condition, 2 is B is less than I, that means 2 is less than 3. Then what I have did is, here I have inserted 2 to the 2 to the union array, and I have incremented my J pointer, and now my both pointers are pointing at I and 3. I pointer is pointing at 3, and J pointer is also pointing at 3. Since both are same, that I have incremented my J pointer, and now my I pointer is pointing at now 4, and J pointer is still at 3. And here I have checked that 4 is less than equals to 3. No, 4 is greater than 3. So I have pushed my third 3 into the union array, and I have incremented both I pointer and J pointer. And this loop was completed, and I have checked for the remaining elements in the array, that is 4 and 5. For that I have write another while loop to check is there any other elements in the array, and whenever I found the another remaining element in the A array, then I have inserted that into my union array, that is 4, and this is for my B array. And whenever I find my B array remaining element that is not in the union array, and I have inserted that, I have also pushed that into the union array. So therefore I have got my union array answer, that is 1 2 3 4 5. So this I have taken as the edge case. If my given both arrays are empty, then I say, then I have write a condition, that is A array is empty or B array is empty. Then I say error, both arrays are empty, and I have returned the both arrays, that is A comma B.